అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నాయకులు తమ రియాక్షను, అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రిజర్వేషన్ మీద తమ రియాక్షన్ చెప్పారు. ఇప్పుడు మల్లిపల్లి గారు గుర్తు చేసిండ్రు, రవీంద్రరావు గారు కూడా మామూలు తిట్టుకుంటూ గుర్తు చేసిండ్రు. విఠల్ గారు మాత్రం అసలు మేము రాజ్యాంగానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా మేము కించిత్ కూడా తగ్గిస్తలేము. మోదీ గారు, అమిత్ షా గారు అసలు రాజ్యాంగ పరిరక్షణ వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తుందని విఠల్ గారు చెప్పింది. ఇప్పుడు వారు హెగ్డే అనుకుంటా, మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికని ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. మన ధర్మపురి అరవింద్ గారు మేము మార్చాలనుకున్నప్పుడు మార్చేస్తాం కంపల్సరీ మార్చేస్తాం. తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలని గోవాలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు దాదాపు 18 నుంచి 19 శాఖలకు, అంటే ఉపశాఖలు, వాళ్ళు బ్రిటిష్ ఆత్మతో ఉంది ఇది, తర్వాత అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్గా ఉన్నప్పుడు రాసింది, దీన్ని మార్చకపోతే సమకాలీన హైందవ ధర్మాలకు సమస్య అవుతుంది అని చెప్పేసి ఒక తీర్మానం చేసినాయి. తర్వాత మొన్నటికి మొన్న ఆయన ఏమన్నాడు, మన గౌతమ్ అని వాళ్ళ జనరల్ సెక్రటరీ, రాజ్యాంగం పూర్వాంకంలో ఉన్నట్టుగా మార్పులు చేస్తాం, లేదంటే పూర్వాంకంలో ఉన్నట్టుగా మేము వాటిని పునరుద్ధరిస్తాం, పూర్వాంకంలో పీఠిక ఉన్నట్టుగా. అంటే దాంట్లో లౌకిక అనే పదం లేదు, లౌకిక అనేది తర్వాత యాడ్ చేసింది. సో ఇవన్నీ కూడా రాజ్యాంగ మార్పు చర్చలు. తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే అసలు మనువాదం ఉండగా రాజ్యాంగం ఎందుకండి, మన సనాతన పురాతన ధర్మం అండి అది అని చెప్పేసి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు. అసలు రాజ్యాంగాన్ని కొంతమంది తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి అనుబంధంగా ఉండే సంస్థల యొక్క వ్యవహారాలు. కానీ ఏ రోజు మోడీ గారు దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఏ రోజు చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. పైపెచ్చు ఉనా సంఘటన తర్వాత ఏడ్చిండు మోడీ, దళితులను కాదు చంపాల్సింది, నన్ను చంపండి వీలైతే. అంటే రాజ్యాంగ పాలకుడు రక్షణనివ్వాల్సిన వాడు, ఎవరు క్రైమ్ చేస్తారో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాల్సిన వాడే డిఫెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు రాజ్యాంగం రిజర్వేషన్ విషయం వచ్చినప్పుడు రిజర్వేషన్లు అనేవి అసలు ఉండకూడదు అనేది ఒకటి. రిజర్వేషన్లు అనేది ఎందుకు ఇస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్ ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు. అమిత్ షా గారు ఈ మధ్య మాట్లాడిన దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్లు మేము తీసేస్తామని. అసలు ముస్లింలకు అని రిజర్వేషన్ లేవు, బీసీఈ కింద ఉన్నాయి. బీసీసీ కింద క్రిస్టియన్స్ ఉంటాయి, కన్వర్టెడ్ దళిత్స్ కు. అది కూడా అది తీసేయమని మూవ్మెంట్ వస్తున్నది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ముస్లింలలో కొన్ని కులాలను, అంటే రాళ్ళు కొట్టుకునేటోళ్ళు, పాములు పట్టుకునేటోళ్ళు, దూదేకుల, పింజారి, ఇట్లా కొన్ని కులాలను ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పి మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చినాం, అగ్రవర్ణాల్లో పేదలకు ఎట్లా మేలు చేయాలనుకున్న ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినామో దాన్ని కూడా ఈ తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం రాజశేఖర రెడ్డి గారు చేసింది. దాన్ని తీసేస్తాం ముస్లిం రిజర్వేషన్ కానీ రెచ్చగొట్టే ప్రకటనలు అమిత్ షా గారు చేసింది. దాంట్లో సరే ఆ కట్ అండ్ కాపీ పేస్ట్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేద్దామని దాంట్లో లేకుండా ముస్లిం రిజర్వేషన్లు మాత్రం మేము తీసేస్తామని. ఇది కమ్యూనల్ గా ఇద్దరి మధ్యన స్పర్ధలు పెరిగాయి. ఇంతెందుకు వీళ్ళు ఇట్లా అంటే వీళ్ళ మీద కేసులు లేవు. నిన్న నేను నిర్మల్లా మాట్లాడిన దానికి బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏసీకి. ఇక వాళ్ళ సోషల్ మీడియా మీరు చూడండి, ఇప్పుడు పొద్దుగాల నుంచి అద్దెకి దాకరే వాళ్ళకు ఆకలి, రాముణ్ణి నేను అన్నట్టుగా, లేదంటే అసలు అన్నది అమిత్ షా మోడీ, దాన్ని వదిలేసిండ్రు వాళ్ళు. నేనంటున్నా రామ జపం అందరూ చేస్తారు, మీరు కాదు. రాముడు బీజేపీకి పేటెంట్ రైట్ కాదు. ఈ దేశంలో హిందూ ధర్మాన్ని అనుసరించి అందరికి కూడా రాముడు, బీజేపీకి ఏదో పేటెంట్ అయినట్టు రాముని వంశంలో మీరే పుట్టిందా అంటే రాముడు అందరి వాడు అనే దాన్ని బీజేపీ తనకే పరిమితం చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళని మోడీ అమిత్ షా అని తిడితే అది కంప్లైంట్ చేయకుండా ఇది చేసుకుంటూ ఇష్టానుసారంగా వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇది ఒక అబద్ధాల తరహా భాజపా ఉన్నది. అంటే విఠల్ గారు లాంటి వాళ్ళు అలాంటి చేయరు, అది మాకు తెలుసు. ఎందుకంటే మాకు జేఏసీ మిత్రుడే కాదు, వ్యక్తిగత ఆత్మీయుడు కూడా. కానీ బీజేపీ ఎందుకు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేయట్లేదు, రాజ్యాంగం రిజర్వేషన్ల మీద చర్చ చేస్తున్నది, ఎందుకు హిందూ ముస్లిం మీద చర్చ చేస్తున్నది, ఎందుకు ఈరోజు
ఈ వర్గాల పట్ల కింది వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల మీద విషయం చెబుతున్నారు. నేను అంటున్నా, రిజర్వేషన్లు పూనా ప్యాక్ట్ నుంచి వచ్చినాయి కదా. అంబేద్కర్ గారి ప్రపోజల్ ఏంటి? డ్యూయల్ కాన్స్టిట్యున్సీ ద్వంద్వ నియోజకవర్గాల ప్రపోజల్ తెస్తాడు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు పూనా జైల్లో నిరాదీక్షకు దిగుతాడు. ఇది హిందువుల మధ్య విభజనకు అంబేద్కర్ ప్రయత్నం చేస్తుండంటే ఆ రోజు అందరు చెప్పినప్పుడు తగ్గి ఆయన ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒప్పుకుంటాడు. దాన్నే పూనా ప్యాక్ట్, దాని నుంచే రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్ లేదు మనము ఉచితంగా దళిత గిరిజనులకో లేకపోతే ఆదివాసీలకో ఇస్తున్నట్టుగా మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నప్పుడు అది రాజ్యాంగాన్ని అవమానించడమే కదా. వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను మరి వినియోగించుకుంటున్న ఇతర వర్గాల పట్ల రైట్. లేని కోపం ఎందుకు రిజర్వేషన్ వర్గాల వస్తుంది? రిజర్వేషన్లు తీసేస్తామంటే ఓట్లు పడుతున్నాయా? రాజ్యాంగాన్ని తీసేస్తామంటే ఓట్లు పడుతున్నాయా? రాజ్యాంగానికే పుట్టిన నాయకులు మీన్స్ రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు పుట్టిన నాయకులే దాన్ని తీసేయడం అనేది ఏ సంస్కృతికి తార్కాణం? అది భాజపా మిత్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ దీని మీద ఎప్పుడు మాట్లాడతలేదు. ఎప్పుడైనా రాజ్యాంగాన్ని సమీక్షించాలంటారు. ఎవ్రీ 10 years సమీక్షిస్తున్నారు. కానీ ఈ జస్టిస్ వెంకటాచలయ కమిషన్ ఏమిటికి అపాయింట్ చేసిండ్రో లక్ష్మయ్య గారిని చెప్పమని తర్వాత మనం చర్చించుకోవాలి. రైట్. లక్ష్మయ్య గారు మీ దగ్గరికి వస్తా, ఇటల్ గారు మీకు కూడా ఛాన్స్ ఇస్తా. ఒక దయాకర్ గారు 2-3 అంశాలు లేవనెత్తారు. అంటే నిజానికి ఎన్నికల వేళ భారతదేశం వైద్యం గురించో, విద్య గురించో, వ్యవసాయం గురించో, లేకుంటే ఇతర పరిశ్రమల గురించో ఆ చర్చ పక్కకు పోయింది. చాలా కాలంగా